ట్రేడర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం ఒక పోస్ట్ అయితే మార్నింగ్ పోస్ట్ చేశాను. అది కూడా లేట్గా పోస్ట్ చేశాను, ఎందుకంటే ఇవాళ అయితే నేను మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఉంటుందని. సో అన్ఎక్స్పెక్టెడ్గా అయితే మార్కెట్ ఇవాళ ఉంది. 2 అవర్స్ అన్న వాళ్ళు ఫుల్ డే పెట్టారు, ఎందుకంటే మండే లీవ్ ఉంది మార్కెట్ అయితే. సో నా షెడ్యూల్ ప్రకారం అయితే ఇవాళ అయితే నేను కొద్దిగా వేరే బిజీ వర్క్స్లో ఉన్నా, సో అందుకని పోస్ట్ కూడా లేట్ అయింది. సో టైంలో అయితే పెట్టాను నేను, ఇన్ టైంలో అయితే. నేనైతే ఇవాళ జస్ట్ మనం పోస్ట్లో పెట్టిన సెటప్స్ గురించి చూసుకుని మాట్లాడదాం. ఇక్కడ నేను ఏం చెప్పాను, పోస్ట్లో వచ్చేసి 46,400 అబ్బో అయితే వెళ్ళలేదు. సో మన సైడ్ వ్యూ అయితే కాల్ సైడ్ అయితే లేదు. ఓకే, అగైన్ 45,700 బిలో వెళ్తే మనం డౌన్ సైడ్ వెళ్దాం అనుకున్నాం. సో మనకి డౌన్ సైడ్ కూడా వెళ్ళలేదు, జస్ట్ అలా బ్రేక్అవుట్ అయ్యింది, అగైన్ మళ్ళీ వచ్చేసింది. సో నేనైతే ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు, మంచి మార్కెట్ తెలిసిన వాళ్ళు అయితే, మంచిగా ప్రిడిక్ట్ చేసుకున్న వాళ్ళు అయితే 45,700 దగ్గర కాల్ ఆప్షన్ అయితే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎవరైనా ట్రేడ్ని ప్లాన్ చేసి ఉంటారు. సో ఒక పర్సన్ అయితే ట్రేడ్ అయితే తీసుకున్నారు, కాకపోతే నేను ఇవాళ అవైలబుల్లో లేనని జస్ట్ ఓన్లీ 250 రూపీస్ రిస్క్ తీసుకొని 250 రూపీస్కి 1:1 బుక్ చేసుకున్నాడు, 1:2 బుక్ చేశారు సార్. 500 రూపీస్ ప్రాఫిట్ అయితే బుక్ చేసుకున్నారు. బ్యాంక్ ఎక్స్లో చేశాడు. ఓకే, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకు రిజెక్షన్ వచ్చింది ఒకటి. కాకపోతే పేషెన్సీతో వెయిట్ చేసిన వాళ్ళకి మాత్రమే ట్రేడ్స్ అయితే దొరుకుతాయి. మనకు వెంటనే ట్రేడ్స్ కావాలనుకుంటే దొరకవు. సో వెయిట్ చేసి పేషెన్సీతో రిజెక్షన్ తర్వాత తీసుకున్న వాళ్ళు అయితే మంచి ప్రాఫిట్ని అయితే బుక్ చేసుకుంటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా, నా లెవెల్స్ ప్రకారం. సరే, నిఫ్టీకి వెళ్దాం. బ్యాంక్ నిఫ్టీ అయితే అయిపోయింది. ఎస్బీఐ. ఓకే, మన నిఫ్టీ చార్ట్ని చూసుకున్నట్టయితే 21,500 బిలో వస్తే డౌన్ సైడ్కి తీసుకోమన్నా. ఇక్కడే ఉన్నాయి చూడండి, బిలో అని పెట్టాను. ఓకే, 21,700 అబోవ్ వెళ్తే మనకి అప్ సైడ్ వ్యూ అయితే వెళ్ళమన్నాను. సో మనకి ఇక్కడ ఏంటంటే 21,700 మనకి అబోవ్ అయితే బ్రేక్అవుట్ అవ్వలేదు. సో ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అవ్వలేదు. సో మనం ట్రేడ్ని ఎక్కడ ప్లాన్ చేసుకోవచ్చు ఏంటి అనేది మనం చూస్తాం. ఇక్కడైతే నేను ఇక్కడ తీసుకొని, సో మనకు ఓపెనింగ్ ఒక హైని నేను స్టాప్ లాస్ పెట్టుకొని అయితే ట్రేడ్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇది నా వ్యూ ఉంటుంది పేపర్ ట్రేడ్ వరకు. ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్స్లో ఎక్కడైనా తీసుకొని, సో అయితే కిందన వరకు 21,500 వరకు అయితే మనకు టార్గెట్ అయితే నేను పెట్టుకుంటాను, ఎందుకంటే నా లెవెల్ ఉన్న రిజెక్షన్ లెవెల్ సపోర్ట్ ఉన్నది అక్కడే. సో అందుకని అక్కడ వరకు వెయిట్ చేస్తాను. కాకపోతే నేనైతే ఇవాళ మార్కెట్లో లేను కాబట్టి ట్రేడ్ అయితే చేయలేదు. పర్సనల్గా చేశాను వర్క్తో ఉంటూ, జస్ట్ తక్కువనే బుక్ చేసుకున్నాను. సో ఇంకా కొన్ని ఈక్విటీ స్టాక్స్ ఉన్నాయి. ఈక్విటీ స్టాక్స్ ఎవరైనా లాంగ్ టైం ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటుంటే మన టెలిగ్రామ్ ఛానల్ని అయితే ఫాలో అవ్వండి, ఫ్రీ ఛానల్ని. దాంట్లో అయితే మనకు మంచి ఉన్నవి షేర్ చేస్తాము. మీరు మీ అనలైజ్ చేసుకుంటూ మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ అవుతూ మీరు ఎవరైనా సేవింగ్స్ ప్లాన్స్ని చేసుకోవాలనుకుంటే సేవింగ్స్ ప్లాన్స్ చేసుకోండి. నా పోర్ట్ఫోలియో ఒక వీడియోని అయితే నేను ఈ వీడియోకి ట్యాగ్ చేస్తాను వాళ్ళని లాస్ట్లో. గాయ్స్, ఇదే నా పోర్ట్ఫోలియో, నేను ఎవ్రీ మంత్ చేసే సేవింగ్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను చెప్పడం ఏమైనా డిఫరెంట్గా ఉంటే నాకు చెప్పండి, నాకు అర్థం అవ్వట్లేదు అని కామెంట్ బాక్స్లో నేను చెప్తాను. సో ఇంగ్లీష్లో కావాలనుకున్న వాళ్ళకి ఆల్రెడీ ఒక పోస్ట్ అయితే అప్లోడ్ చేసేసాను. ది ఇండస్ ట్రేడర్లో అయితే అప్లోడ్ అయిపోయింది వీడియో. ఓకేనా, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి కొత్త వాళ్ళకు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే గాయస్, బాయ్, జై హింద్.